ఈ మేరకు గాలి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోందన్నమాట. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ వేసుకొని రావచ్చు కానీ హిందూ అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమ భుజాల మీద కాషాయ కండువాలు వేసుకొని మాత్రం రాకూడదు, మేము అలౌ చెయ్యం అని చెప్పడం జరిగింది. అతనెవరు అంటే మాజీ ఎమ్మెల్యే బసన గౌడ పాటిల్ యత్నాల్. అతను కర్ణాటకకు సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు. సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. మైనార్టీల హక్కులు కాలరాస్తున్నారు అని ఒక అజెండాతో దుష్ప్రచారం చేయడం జరిగింది. కేవలం క్లాస్ రూముల్లో హిజాబులు ధరించొద్దు అనేది సమస్య అయితే అబద్ధపు ప్రచారం మన దేశంలో కాకుండా బయట దేశాల్లో కూడా చేయడానికి అప్పట్లో ప్రయత్నించారు. లౌకికవాద గ్రూపులమని చెప్పుకునే వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనడాన్ని సమర్థించట్లేదు. హిజాబులు కర్ణాటక రాష్ట్రంలో క్లాస్ రూమ్లు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగబోతున్నాయా? పరిస్థితి చూస్తుంటే అటువంటి సిట్యుయేషన్ అయితే వచ్చేలాగా కనిపిస్తుంది. అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూస్తే ఇప్పుడు జై శ్రీరామ్ అనే మతపరమైన నినాదం కాస్త రాజకీయ ప్రాముఖ్యత సంపాదించుకొని రాజకీయ దుమారానికి కారణమవుతోంది. అసలు ఏం జరుగుతోందో తెలియాలంటే కర్ణాటక రాష్ట్రంలో క్లాస్ టీచర్ల కర్ణాలు అంటే చెవుల్లో జై శ్రీరామ్ నినాదాలు మార్మోగే స్థితి రాబోతోందా లేదా అనే విషయం తెలియాలంటే మనం కాస్త లోతుగా విషయాన్ని మాత్రం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ప్రధానమైన అంశం ఏంటంటే పాఠశాలలు అలాగే కళాశాలల్లో విద్యార్థులు అటెండెన్స్ సమయంలో ఎస్ఆర్ లేదా ప్రజెంట్ సార్ అని చెప్పే బదులు జై శ్రీరామ్ అని చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ జనార్దన్ రెడ్డి మరెవరో కాదు, మన గాలి జనార్దన్ రెడ్డి. తెలుగు వారికి గాలి జనార్దన్ రెడ్డిగా బాగా తెలిసిన పాపులర్ అయిన ఈ గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలో బీజేపీ నాయకుడు అలాగే బీజేపీ తరఫున మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంది. ఇటువంటి స్థితిలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నేతగా ఉన్న జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి క్లాస్ రూమ్ లో జై శ్రీరామ్ అని విద్యార్థులు అనాలి, ఎస్ సార్ ప్రజెంట్ సార్ అని కాకుండా అటెండెన్స్ టైంలో జై శ్రీరామ్ అనాలి అని ఆయన అంటున్నారు. అయితే ఇది ఆయన మాట కాదు, ఆయన కంటే ముందే ఒకరు ఈ మాట చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన గాలి జనార్దన్ రెడ్డి సమర్థిస్తున్నారు. అతనెవరు అంటే మాజీ ఎమ్మెల్యే బసన గౌడ పాటిల్ యత్నాల్. అతను కర్ణాటకకు సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు. గతంలో చేసిన ఈ ప్రతిపాదనకు జనార్దన్ రెడ్డి 100% మద్దతు ప్రకటించారు. బసన గౌడ పాటిల్ యత్నాల్ అనే నాయకుడు చేసిన దానికి గాలి జనార్దన్ రెడ్డి 100% మద్దతు ప్రకటించారు. ఈ మేరకు గాలి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అన్నమాట. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పాఠశాలల్లో హిజాబ్ మరియు ఇతర మతపరమైన చిహ్నాలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు వెలువడడం జరిగింది. ఇంతకు ముందు కాంగ్రెస్ కంటే ముందు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు హిజాబ్ ధరించి మేము క్లాస్ రూమ్ లోకి వస్తామని చెప్పి కొందరు ముస్లిం విద్యార్థినులు పట్టుబట్టడంతో వారి వెనుక రాజకీయ నాయకులు ఉండడము ఇదంతా మనకు తెలిసిన కథే. అది సుప్రీంకోర్టు దాకా కూడా అప్పట్లో కేసు వెళ్ళింది. ఆ కేసు నేపథ్యంలో హిజాబ్లు ధరించడానికి వీల్లేదని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆ రూల్ ను ఎత్తేసి మైనారిటీ సంతుష్టీకరణకు ముస్లిం ఓట్ల కోసం క్లాస్ రూముల్లోకి కూడా హిజాబ్ వేసుకొని రావచ్చు, యూనిఫామ్ తో సంబంధం లేదు, యూనిఫామ్ పట్టించుకోవాల్సిన పని లేదు అన్నట్టుగా కాంగ్రెస్ ఒక రూల్ తీసుకొచ్చింది. హిజాబ్ వేసుకొని రావచ్చు అని చెప్పింది. అయితే సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముస్లిం అమ్మాయిలు హిజాబ్ వేసుకొని రావచ్చు కానీ హిందూ అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమ భుజాల మీద కాషాయ కండువాలు వేసుకొని మాత్రం రాకూడదు, మేము అలౌ చెయ్యం అని చెప్పడం జరిగింది. ఇట్లా చెప్పేసరికి దానికి ప్రతిస్పందనగా ఇప్పుడు కర్ణాటక బీజేపీ నేతలు క్లాస్ రూముల్లో అటెండెన్స్ సమయంలో జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చేయమని చెప్పి పిల్లలకు సూచించడం జరిగింది అన్నమాట. ఇది ఈ మొత్తం జై శ్రీరామ్ వెనుకున్న నేపథ్యం. అయితే ఇక్కడతో పరిస్థితి అయిపోలేదు. తాను ఏ పాఠశాల లేదా కళాశాలకు వెళ్లినా విద్యార్థులకు ఇదే పిలుపునిస్తానని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తామంతా భారతీయులమని, ఇది హిందుత్వ సనాతన ధర్మానికి సంబంధించిన విషయమని కూడా గాలి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు కాషాయ శాల్వాలు తలపాగాలు ధరించి పాఠశాలలకు వెళ్లడాన్ని ఆయన సమర్థించారు. కాంగ్రెస్ వద్దన్నది కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో ఉన్నారు, ఆయన సమర్థించడం జరిగింది. సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తోందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పాఠశాలల్లో మతపరమైన చిహ్నాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమని, ఇది మళ్లీ మతపరమైన ధృవీకరణకు దారి తీయవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. న్యాయస్థానాల ప్రస్తావన, హిజాబ్ వంటి అంశాలు ఇంకా న్యాయస్థానాల పరిశీలనలో ఉన్నాయని, ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని ఆయన వాదించారు. హిజాబ్ కి సంబంధించిన గొడవలు ఇంకా కోర్టుల్లో ఉన్నాయి.
ఇంకా కొన్ని కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో హిజాబ్ అనుమతిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం సబబు కాదని గాలి జనార్దన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ అంశం 2022 నాటి కర్ణాటక హిజాబ్ వివాదాన్ని గుర్తుకు తెస్తోంది. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిరసనలు జరిగాయి. దీని గురించి మన దేశంలో కాకుండా అల్ జజీరా లాంటి అంతర్జాతీయ ఇస్లామిక్ మీడియాలో కూడా నానా రాద్ధాంతం చేయడం జరిగింది. మైనారిటీల హక్కులు కాలరాస్తున్నారు అని ఒక అజెండాతో దుష్ప్రచారం చేయడం జరిగింది. కేవలం క్లాస్ రూముల్లో హిజాబులు ధరించొద్దు అనేది సమస్య అయితే భారతదేశంలో బుర్కాలని హిజాబ్లని నిషేధించేస్తున్నారు, భారతదేశంలో ముస్లిం మహిళలందరూ కూడా తమ స్వేచ్ఛని హక్కుల్ని కోల్పోతున్నారు అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం మన దేశంలో కాకుండా బయట దేశాల్లో కూడా చేయడానికి అప్పట్లో ప్రయత్నించారన్నమాట. అయితే ఇదంతా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటి విషయం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ముస్లింలని సంతోషపరచడం కోసం హిజాబ్లని క్లాస్ రూమ్ లోకి అనుమతిస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో బీజేపీలో ఉండి ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చేసి కొనసాగుతున్న యత్నాల్ అంటే మనం చెప్పుకున్న బసనగౌడ పాటిల్ యత్నాల్ అనే నాయకుడు ఏం చెప్పారంటే జూన్ లో పాఠశాలలు తెరిచినప్పుడు విద్యార్థులు జై శ్రీరామ్ అనాలని సూచించడంతో పాటు వారికి కాషాయ శాలువాలు పంపిణీ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. జనార్దన్ రెడ్డి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు సొంత పార్టీని వీడి తిరిగి బీజేపీలో చేరారు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో ఉండి బీజేపీ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీ పెట్టుకొని మళ్ళీ దాన్ని కూడా కాదనుకొని మళ్ళీ బీజేపీలో పోటీలో దిగి 2024 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనలు ప్రతిపక్షాలు అలాగే లౌకికవాద గ్రూపుల నుండి విమర్శనలు ఎదుర్కొంటున్నాయి. బీజేపీ కాకుండా ఇతర పార్టీలు కావచ్చు లేదంటే కాంగ్రెస్ కావచ్చు లౌకికవాద గ్రూపులమని చెప్పుకునే వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనడాన్ని సమర్థించట్లేదు. హిజాబులు క్లాస్ రూమ్ లో ధరించొచ్చు కానీ జై శ్రీరామ్ మాత్రం క్లాస్ రూమ్ లో ఉండకూడదు అనేది వాళ్ళు చేస్తున్న హిపోక్రటిక్ వాదన. ప్రస్తుత స్థితి ఈ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం నుండి అధికారికంగా ఎటువంటి స్పందన ఇంకా వెలువడలేదు. జై శ్రీరామ్ క్లాస్ రూమ్ లో అనవచ్చా లేదా హిజాబ్ వేసుకొని క్లాస్ రూమ్ లోకి రావచ్చును ఎంటర్ అవ్వగలిగినప్పుడు జై శ్రీరామ్ అని మాత్రం ఎందుకు అనకూడదు? ఇది కర్ణాటక బీజేపీ వాళ్ళు వాదిస్తున్న వాదన. మీరు కూడా దీన్ని సమర్థిస్తారా లేదంటే జై శ్రీరామ్ అనకూడదు అనేది మీ ఉద్దేశమా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు జై శ్రీరామ్ అనాలి అనుకుంటే జై శ్రీరామ్ అనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వద్దనుకుంటే ఎందుకు వద్దో ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.